గురువు గారు ప్రశ్నించాడు. జగత్ అనేటువంటిది ఇంకొక పదార్థం ఎక్కడా లేదయ్యా. నా లోపల నుండి మనస్సు బహిర్గతమైనప్పుడు జగం వస్తుంది. ఈ మనస్సు నాలో అంతర్గతమైపోయినప్పుడు జగము పోతుంది. ఈ మనస్ సంభవం తప్ప జగత్తు నాకు పక్కన లేనే లేదు అనేటువంటి అనుభవాన్ని శిష్యుడు చెబితే, నిజంగా జగం ఎక్కడుంది మీరు ఆలోచించేయండి. నీ వస్తే జగం ఉందా, నువ్వు లేకపోతే ఉంది. దీన్ని కృష్ణదేశికులు జగము వలన సంకల్పము, జగము ఆ సంకల్పమును జనియించును, వేరగుపడదు జన్మ మందిరం. ఇది దీనికి వేరే జన్మ మందిరము లేదమ్మా, వేరగుపడదు జన్మ మందిరం. కనుకనే ఆ రెండు ఎడబాసి నిలవవు. ఆ ఉద్దేశాన్ని అనుసరించి నిజముగా జగము ఎక్కడ నుండి వస్తుందంటే నీ సంకల్పం నుండి వస్తుంది. బయటికి వచ్చినాక ఈ జగంతోనే మళ్ళా నీకు సంకల్పం పుడతావు. అంటే నీవు జగమవుతున్నావు, మళ్ళా మనస్సు నీవైతున్నావు. ఈ మూడు అయ్యేటువంటి లక్షణము నీకు మాత్రమే ఉంది. మరి ఆత్మజ్ఞాని జగద్భ్రమకు లోనైతాడా కాడా అని బాగా విచారించి చూస్తే, నాలో తోచిన మనస్సే జగత్తు గాని పక్కన జగత్ అనేటువంటిది లేదు అనే అనుభవం వచ్చినాక, అర్థమైనాక, నన్ను మనసు బంధిస్తుందని కానీ నాకు బంధం ఉండదని కానీ అనుకుంటాడా అంటే ఆత్మవేత్త ఇంకా అనుకోడు. ఎట్లయినాడంటే మనస్సు లేనిది అని సహజ పద్ధతి తెలిసింది. ఇంతవరకు మనకు తెలిసిన పద్ధతి సాధన పద్ధతి. దీన్ని ఎట్టన్నా కానీ నిలుపుకోవాలి. దీని మూలమును విచారించినాడు. దీని సహజ పద్ధతి తెలిసింది. ఇది ఇట్టిదే, లేకనే తోస్తుంది, లేకనే పోతాది. ఇది సత్యము కాదనేప్పుడు మనస్సు యొక్క లక్షణం తెలిసినాడు. వీడు సహజ మనస్కుడు అవుతాడు. ఇక మనోభ్రమలకు లోను కాదు. అందువల్ల సహజ మనస్కమైనటువంటి పద్ధతి మనకు అలవడే వరకు బోధ వినాలి గురువు దగ్గర. దాన్ని దృఢపరుచుకున్న తర్వాత ఇక వాడి జగం లేదనే దానికి అర్హుడు వాడే, వేరే వాడు అర్హుడు కాదు. అన్ని మాటలు పెద్దలు చెప్పిన మాటలు నేర్చుకొని అంటే మనం అర్హులమవుతామంటే కాదు. ఎందుకంటే మాట అన్నాక ఒకటే కదా, ఎవరు చెప్పినా అదే మాటే కదా అని చెప్పని అన్నారు. ఎవరు ఒక రాజు గురువు గారితో అంటే, లేదు నాయన ఎవరు చెప్పే మాట వాళ్ళు చెప్పాలన్నారు గురువు గారు. లేదు స్వామి, మాటకి అన్నటికీ ఒకే స్వరూపమే ఉంది, ఏరే లేదన్న. అంటే నేను అర్థం చేసుకోవాలని, అరే భటులు ఆ రాజును బంధించరా అన్నాడు. అంటే ఒక భటుడు కదలడు, వాడు అట్లే ఉన్నాడు. రాజును బంధించే సాహసం వాళ్ళ దగ్గర ఆడుంది. వేరే మీకు గదేమో చెప్పేది కాదు, బంధించరా అని రాజులు అన్నారు. అట్లనే ఉండిపోయినారు. ఈయన 5-6 సార్లు అనేసరికి ఈ రాజుగారికి కోపం వచ్చింది. ఏమి సాధువు చాలా తొందరపడతాడు, బంధించారు అన్నాడు. టక్కన పట్టుకొని బీడీలు వేసేసినాడు. అప్పుడు అన్నాడు సాధు, అరే నువ్వన్నీ మాట కదా నేను నిండిదా, 5-6 సార్లు అంటే కదా కొట్టుకుంటూ బందీరా అని ఒక్కడన్నా ఇంటేరా, అది నీ నోటి గుండా వచ్చి అట్లా బంధిస్తాడు. ఎవడు మాట్లాడే మాట వాడు మాట్లాడితే దానికి విలువ కానీ, ఆ మాట నేను ఎన్నిసార్లు మాట్లాడితే బంధిస్తారు, అదే మాట నువ్వు ఒక్క తూరి బంధిస్తారు. కాబట్టి సహజామనస్కమైనటువంటి పద్ధతిని ఎప్పుడైతే గురుముఖంగా మనం వింటామో, ఈ మనస్సు లేనిది, ఈ జగము కేవలం లేని మన సంకల్పమేననేటువంటి తెలుసుకుంటే వాడు సహజంగా అమనస్కుడు అవుతాడు. ఇంకేం మళ్ళా మనసుని జయించాలా, యోగం చేయాలా, విద్యలో దూరుకోవాలా, సమాధిలో దూరుకోవాలనే ప్రశ్నే ఉండదు వాడికి. ఏంటికంటే అది లేనిదనే తత్వం ఇప్పుడు తెలిసిందో వాడు లేనివాడు. ఆ రకముగా అమనస్క స్థితిని పొంది సహజ అమనస్కమైనటువంటి దాన్ని అభ్యాసం చేసుకుంటే మరి పరిపూర్ణం యథాతథం, దాని గురించి ఏమి లేదు. అంటే ఇక్కడ మనస్సు అనే ఎరుకనే ఒకటే పదంగా చూడాల. ఆత్మబోధలో మనస్సు వేరు, ఆత్మ వేరు. అమనస్సు చేసుకొని ఆత్మరూపంలో నిలబడతారు. ఇక్కడ మనకు ఆ తేడాను రద్దు చేసినారు. ఇన్ని లేవురా, ఉండేది ఒక్కటే పదార్థమే, అది గుర్తిరిగేది. అదే అనుమానము మదిరుంచగా వినుమింకను ఎరుక పేర్లు వివరించదా, బుద్ధన చిత్తంబన మానసమన అహంకారమనిన అంతఃకరణనినం సంకల్పమచనినా ఇచ్చరినం అన్ని ఇదేనప్ప, ఇంకా రెండవది లేదు. కాబట్టి దీన్ని ఎప్పుడైతే లేనిదని నువ్వు అర్థం చేసుకుంటావో అది నీకు ఎప్పుడు అమనస్కం. నువ్వు ఏ సాధన చేయాల్సిన పనిలే, మనసును జయించాల్సిన పనిలే, ఇంకొక చోటికి పోవాల్సిన పని. అందుకే మన వాళ్ళు జ్ఞాన రూపమైన కీలకాలు చెప్పినారే గాని యోగ రూపమైన బాధలు పెట్టలేరు. సాధనలు చెప్పి శిష్యులను బాధలు పెట్టి ఆ బాట విడిచిపెట్టమన్నారు మన వాళ్ళు.
ఏ సాధన లేని బోధ మంచి సాధుల మాటలతోనే మనకు లభ్యమవుతా ఉంది. ఆ లభ్యమయ్యేటువంటి మాటను ఈయన చిత్తరువు రంగు గోడల నెత్తెరుగును తెలిసినావు నీవిప్పుడు నీ చిత్తమును జగము నెరుకను ఉత్త బయలు నట్ల తెలియ మోహతోడుతను తెలిసి విడువు మోహ జగములను. తెలిసి విడవమంటున్నావు తప్ప సాధన చేసి విడవమనలేదు. సాధన చేస్తే సాధన చేసేది అది అయిపోయి ఇడిసేది ఎక్కడ? చేసే వస్తువు మిగిలితే ఇడిసేది పోతుంది. నేను మనసుని ఇడిసాలి స్వామి, మనసుని ఇడిసాలి స్వామి అనేదే మనసు అయితే ఇడిసేది ఎట్లా? అట్లా ఎరుకని ఇడిసే వాళ్ళంతా అనుకోవడంలో అనుకుంటా ఉండాలే కానీ ఇడిసే మాట లేదు. అదే గురువాక్యమే దానికి నిర్ణయం. ఆ గురువాక్యం అనేటువంటి నిర్ణయం చేతనేది మనస్క స్థితి కావాలా. అందుకే మనకు పెద్దలు అతి దగ్గరగా లేని అహము ఉన్న బయలును లేని జగము లెస్సగా తనలో తాను విమర్శించిన ఆ లేనివి లేకుండునెప్పుడు లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట ఇట్లా అనకుండా పోతే అన్ని మాటలు ఉంటాయి. ఇట్లనేటువంటి విధానం గురువు చెప్పినటువంటి పద్ధతిగా ఇట్లంటే అప్పుడు అది లేకుండా ఉండేటువంటి యొక్క స్థితి కలుగుతుంది. కాబట్టి మనకు నియమామన మన వాళ్ళు సాంఖ్యతారక అమనస్కంలో జనరల్ పదం ప్రతి ఒక్కరూ సభలో అంటారు. అమనస్కం గురించి చెప్పండి, సాంఖ్యం తారకం ఏదో చెప్తారు. అమనస్కం గురించి అంటే మేము అనుకోవడంలో ఉన్నాం కానీ అమనస్కం గురించి ఆలోచన చేయలేదు. సజ్జారామూర్తిని అడిగితే అమనస్కం అంటే అవురా అందరూ అనుకోవడమే ఉంటుంది అంటే మీరు కూడా అట్లా అనుకుంటే ఎట్లా స్వామి అంటే ఎందుకంటే కొన్ని పదాలు జనరల్ గా ఊరికి వాడుకోవడం ఊత పదం కింద వేసుకుంటారే గానీ దాన్ని అవునా కాదా విమర్శించారు. మరి నీకు బ్రతికి ఉండగానే బంధములు లేకోకుండా చేసే ఈ సాంఖ్యతారకాల కంటే అమనస్కమే గొప్పది. ఎరుకని కల నీకు ఎప్పుడు తోచితే ఎరుక లేందని మేల్కని ఎరుగు అప్పుడే చాలు ఇది నమ్ము లెస్స ఎరుకతో పొందు వదలది. ఏమైనా సాధన చెప్పినారా? ఒక్కటే మాట. ఆ మాట మరవకుండా ఒకటి పెట్టుకోబడి మనకి ఏ బంధం ఉంది. అందువలన ఆ మనస్కం అనేటువంటి స్థితిలో మన వెంకటరెడ్డి గారు కృష్ణదేశకులు చెప్పినట్టుగా చెప్పి మరి నేను సహజమైనటువంటి మాటల్లో చెప్పినా విశేషంగా కాదు. ఇది నిక్కముగా బీరబీచుల సిక్కు ఇచ్చ రాదు చీ ఈ ఎరుకను మక్కువతో నీ బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా. బోధాగ్ని చేత సాధించాల్సిందే కానీ సాధనతో దీన్ని సాధించే కాదు. ఇచ్చే చింత సాధించుకోరా. చొక్కము ఈ బోధకు ఎక్కడ ఈడవును ఎక్కడన్నా దీనికి వీడు లేదు. చొక్కము ఈ బోధకు ఎక్కడికి ఈడవును ఇక్కడితో సరి ఇంకా ముచ్చట ఆడుటకు తోచదు. కాబట్టి ఆ విషయాన్ని మరి మనకు రెడ్డి గారు తక్కిన బోధలు దిక్కు చూడక దీన్ని సాధించుకోరు. సరే నియమ అంతేనా టైం? ప్రారంభ పని వచ్చే నిరాకార దగ్గర నుండి అంటే చూడండి వచ్చిన పేజీలా కంద నిర్మల నిర్గుణ నిష్కలంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ద్వంద నిరుపమా నిరంధ్ర నిర్వికల్ప నిష్ప్రపంచావ్యయ నిశ్చల నిశ్శబ్ద నిర్వచనానంద నిర్వికార నిర్విశేషాచింత్య నిరతిశయానంద సస్వరూపము నిస్సంశయముగా బారిజాసన కైలాస వాసవాస వాసవాదులకునైన వర్ణింపనలవిగాదు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరుషు రామ నరసింహదాస సంరక్షితాహ్వా పద్ధతిగా విచారించుకోవడం జరుగుతూ ఉంది. మరి గురుకరుణ చేత ఇప్పుడు 4వ పూట కూడా 4వ పూట కదా ఇది నిన్న 2 ఈరోజు 2వది. ఇక్కడ మనం ఇప్పుడు భద్రాద్రి రామశతకంలో
జీవుడు, బ్రహ్మాండము, పిండాండము, ఈశ్వరుడు, జీవుడు ఎలా సృష్టి అయినారో వాళ్ళు తర్వాత స్వరూపాన్ని మర్చిపోయి ఈ ప్రపంచానికి ఎలా బద్ధులైనారో అది విచారించుకున్నాం. దాని సందర్భాన్ని బట్టి అనేక విషయాలు చెప్పుకున్నాము. ఇక అవస్థలను గురించి వేదాంత శాస్త్రంలో ఎక్కువ అవస్థల్ని విచారిస్తారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 అవస్థలను విచారించి 3 అవస్థలకు వ్యతిరేకంగా ఆత్మను ఎప్పుడు గుర్తెరుగుతాడో వాడికి జనన మరణములు లేవు అనేటువంటిది అద్వైత సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ యొక్క అవస్థాత్రయాన్ని విచారించేటువంటిది. మరి మనకు స్తబకంలో ఒక విషయం ఉంది. కూటస్థుడని అధిదేవత చేత ప్రేరేపింపబడి జ్ఞానము మరి నాభిస్థానముందుండే సమాన వాయువుతో కూడు శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దములను విని వాక్కు చేత వచ్చిస్తూ ఆకాశ సంచారం చేస్తుంది ఈ జ్ఞానం. అటనే చంద్రుడని అధిదేవత చేత ప్రేరేపింపబడి మనోరూపుడయి సర్వాంగముల యందు వ్యానవాయువుతో కూడి త్వగేంద్రియము ద్వారా స్పర్శలను గమనించి పానేంద్రియం చేత ఇచ్చిపుచ్చుకునేటువంటి క్రియలు చేస్తుంది. ఇది మనస్సు వాయుభూత సంచారం చేసేటువంటి విషయం. అటనే బృహస్పతి అనే అధిదేవత చేత ప్రేరేపింపబడి బుద్ధి చెల్లించి కంఠమందుండు ఉదాన వాయువుతో కూడుకొని నేత్రేంద్రియము ద్వారా దశవిధ రూపములను చూసి పాదేంద్రియము చేత గమనాగమనములు చేస్తుంది. ఇది ప్రతిరోజు అగ్నిభూతములో బుద్ధి సంచరించేటువంటి మార్గం స్తవకం. అట్లే క్షేత్రజ్ఞాది దేవత చేత ప్రేరేపింపబడి చిత్తము చెల్లించి హృదయస్థానమందుండు ప్రాణవాయువుతో కూడుకొని జిహ్వేంద్రియము ద్వారా షడ్రుషులను గమనించి గుహ్యేంద్రియము చేత ఆనందిస్తూ ఈ యొక్క జలభూత సంచారం చేస్తుంది చిత్తరూపమైన జ్ఞానం. అట్లే రుద్రాది దేవత చేత ప్రేరేపింపబడి అహంకార రూపుడై చెలించి మరి బుధస్థానమందుండి అపాన వాయువుతో కూడుకొని ఘ్రాణేంద్రియము ద్వారా శత్రువిధ వాసనలు గమనించి బుధేంద్రియం చేత విసర్జన చేస్తూ ఈ 25 పనులు రోజు చేస్తుంది జీవుడు. ఈ 25 పనులను చేస్తూ ఉండేటువంటి అవస్థ మనకు జాగ్రత్త అవస్థ. అందుకే పంచ వస్తువు ఏదో దాన్ని గమనించేకే నీకు జాగ్రత్తను విచారించాలి గాని జాగ్రత్త అనుభవించేదానికి కాదు వేదాంతంలో. ఆ రకంగానే ఈ జీవుడు ఈ 25 తత్వములతో ముఖమును ఆధారముగా చేసుకొని విశ్వనామం చేత ప్రపంచ వ్యవహారముతో జీవించినటువంటి ఈ అవస్థ నిలిచిపోయిన తర్వాత ఇక లోపల ఇంకొక అవస్థ వస్తుంది. అంటే జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, పంచ ప్రాణములు, మరి మనస్సు, బుద్ధి ఈ 17 తత్వముల చేత కంఠ ప్రదేశమును ఆధారముగా చేసుకొని తైజసుడనే నామము చేత ఈ స్వప్నలోకాన్ని పరిపాలిస్తుంది. పరిపాలించిన తర్వాత ఆ అవస్థ కూడా జనితమై జనేది, వచ్చేది పోయేది. కాబట్టి ఇది కూడా సత్యము కాదు నాయన, నీవు అనాది పురుషునివి అని ఈ అవస్థ కంటే అతీతమైనటువంటి తత్వాన్ని చెప్పి పెద్దలు ఇక ఇంకొక అవస్థ ఉందయ్యా, అది అవస్థ కాని అవస్థ అని చెప్పి అవిద్య యందు జీవుడు లయమై అంతర్బాహ్య ప్రపంచమును మరిచి నిర్మలముగా ఉండి స్వశక్తి కోల్పోయినటువంటి శక్తిని సంపాదించుకొని తిరిగి వచ్చేటువంటి యొక్క అవస్థ అది హృదయమును స్థానము చేసుకొని ప్రాజ్ఞుడనేటువంటి పేరు చేత ప్రజ్ఞ లేని వాని యొక్క అవస్థను కలిగి జీవుడు ఏం అవస్థ రాకనే అయిపోయింది. కొంచెం ఇట్లా సుషుప్తి అవస్థ అయిన తర్వాత ఆ సుషుప్తి అవస్థలో నుండి మళ్ళీ జాగ్రత్త అవస్థకు రావడం పరిపాటి. అందుకు మనకు గజేంద్ర మోక్షంలో చెప్పేటప్పుడు లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు వాని నేను తీయింతునంట. ఇప్పుడు ఇది జాగ్రత్త అవస్థ. 25 తత్వములు లోకస్తులు, ఈ లోకమును పరిపాలించే లోకేశుడు, ఈశ్వరుడు.
ఈ లోకము, ఈ లోకస్తులు, ఈ లోకేశుడు పడిపోయినాడు. స్వప్నావస్థ వచ్చింది. ఈ అవస్థలో 17 తత్వాలు లోకస్తుడు. తైజసుడు అనేటువంటి వాడు లోకేశుడు, అది పరిపాలించే ఈశుడు. స్వప్నావస్థ అనేటువంటిది లోకం, ఇది పడిపోయింది. అలోకమైన పెంజీకటి వచ్చింది. ఇక్కడ ఆదిత్య యందు జీవుడు కలిసిన గాఢ సుషుప్తి ఈ యొక్క అలోకం. ఈ పెంజీకటికి అవ్వల ఉండాడు, ఏకాకృతిగా వెలిగేవాడు. అదే గురు పరమాత్మ యొక్క స్వరూపం. వాని నేను నృతిస్తానన్నాడు. గజేంద్రుడు ఎక్కడ ముల్లోకాలు, మూడవస్థలకు అతీతముగా ఉండేటువంటి పరమాత్మను నేను స్తుతిస్తానన్నాడే గాని సాకారమూర్తి వచ్చి నన్ను రక్షించమని స్తుతించలేదు. దాని యందు ఎక్కడ కూడా విష్ణువుని ఆరాధించినటువంటి పదాలు ఉండవు. కానీ ఆ యొక్క పద్ధతిని అనుసరించి చూస్తే సర్వరక్షకుడు గురు పరమాత్మే కాబట్టి ఆయన తద్రూపం వహించి వచ్చినాడన్నాడు. ఇట్లా ఈ 3 అవస్థలను బాగా విచారిస్తే దీనిపైన ఉండేటువంటిది తురియావస్థ. ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ, సుషుప్త అవస్థ మనకు ఎలా కలుగుతాయి అనేటువంటిది మరి ముందర వస్తుంది దీని యందున. ఇట్లా ఉండేటువంటి అవస్థాత్రయముల చేత బాధపడేటువంటి జీవునికి గుణబద్ధుడు ఎట్లయితాడో. మనకు 3 గుణాలు బంధించేటివి, ఏ గుణము మనం ఉద్ధరించేది లేదు. బాగా విచారించి చూస్తే గుణములన్నీ బంధించేటివే. సత్వగుణాన్ని గురించి చెప్తాడు. మనము ఆత్మరూపంగా పుట్టినాము, ఆత్మరూపంగానే పెరిగి ఆత్మరూపంగానే పోతామంటే గన ఈ బంధాలు ఏముండవు. మధ్యలో పుట్టేటువంటి గుణాల చేత ఈ జీవుడు బంధింపబడతా ఉన్నాడు. సత్యవ్రతాచార సంపన్నుడయ్యుండు, సత్కర్మ క్రియలెల్ల సల్పుచుండు, తపము మౌనంబు నుత్సాహములు గలిగుండు, ధర్మ మార్గంబులు దలచుచుండు, శమదమంబులు శాంతి శ్రద్ధలు గలిగుండు, శాస్త్ర పురాణములు చదువుచుండు, ధ్యాన సుజ్ఞాన సన్మానములు గలుగును, శ్రేష్టదానములు చేయుచుండు, ధైర్య నిశ్చయ బుద్ధి సద్భక్తి నుండు, సకల భూత సముండు, సాత్విక గుణయుతుండు. ఇక్కడ సత్వగుణం అనేటువంటిది లోపలికి ప్రవేశిస్తే ఇవి చేస్తారన్నారు. ఈ సత్వగుణములోను గుణములలోను కర్మలు 3 రకాలుగా ఉంటాయి. సత్కర్మ ఉంటుంది, దుష్కర్మ ఉంటుంది, జ్ఞాన కర్మ ఉంటుంది. ఇప్పుడు ఇవి సత్కర్మ పద్ధతులు. సత్యము, వ్రతము, ఆచారము కలిగి ఉండేటువంటి యొక్క పద్ధతి. ధర్మ మార్గములను కలిసేటువంటిది తపము, మౌనంబు. అంటే మౌనం అనేటువంటిది వాక్ మౌనము, మానసిక మౌనము, 2 మౌనాలు ఉంటాయి. వాక్కుతో ఇతరులతో మాట్లాడకుండా నెల రోజులో ఒక మండలము ఉండేటువంటిది వాక్ చేసేటువంటి మౌనం. మరి మనస్సుతో ఇతర విషయాలు చింతించకుండా దైవమును తప్ప అన్యమైనటువంటి దాన్ని ప్రేమించకుండా ఉండేటువంటి యొక్క భావానికి మానసిక మౌనం అని అంటారు. మనకు సామాన్యంగా మౌనం అంటే మితభాషగా చేయవలసిన ధర్మాలు చేస్తూ బంధమును కలిగించేది, భ్రాంతిని కలిగించేది, ఇతరులకు బాధ కలిగించేటువంటి యొక్క మాటలు లేకుండా ఉంటే అది మౌనవ్రతంతో సమానమే అన్నారు పెద్దలు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ధర్మ మార్గాలు తెలుస్తూ ఉంటారన్నారు. మనకు ధర్మములు బోధించినారమ్మ, అవధూత స్వామి కర్మములు విడిపించినారమ్మ, ధర్మ కర్మల రెంటినంటక నిర్మలంబుగా నిలచి ధాత్రిలో ఆ ధరణి కుమ్మరి పురుగు ఒత్తుగా తిరుగుమని బోధించినారు. అంటే ధర్మములు బోధిస్తే కర్మములు వదిలిపెట్టాలి. ఇప్పుడు మనకు ధర్మాధర్మములు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయంలోకి వస్తే, ధర్మము దేహధర్మము, ఇంద్రియ ధర్మము, మానసిక ధర్మము, ఆత్మధర్మము, ఇవి మనకు లోపల ఉన్నాయి. మనము ఆత్మధర్మాన్ని కోల్పోయి దేహధర్మాల మీద ప్రవర్తించడం వల్ల మనకు జన్మకర్మలు ఎంటబడతా వచ్చినాయి. గురువు గారి దగ్గరికి పోయినప్పుడు ఆత్మధర్మాన్ని మనకు చక్కగా బోధించినప్పుడు దేహేంద్రియములలో ఉండేటువంటి కర్మములతో కూడిన ధర్మాలన్నీ కూడా, ఆ కర్మములన్నీ కూడా మనల్ని వదిలిపెట్టిపోతాయి. ఆత్మస్వరూప జ్ఞానం ఎంత దృఢమైతా వస్తుందో దేహాది ప్రపంచం మీద ఉండేటువంటి యొక్క మమకారము, అజ్ఞానము అంత దగ్గరగా తొలుగుతా వస్తుంది. ఇది వాటి యొక్క లక్షణం.
అందువల్ల గురువు గారు ధర్మములు బోధించి కర్మములను ఇడిపించినాడు. మనకు ఆత్మధర్మమేగిన బోధపడకపోతే ఈ దేహేంద్రియ కర్మలపైననే మనం జీవితం గడిపేవాళ్ళం. అందుకు మళ్ళీ ఆ తర్వాత ధర్మకర్మలు రెంటిని అంటకుండా, అంటే దేహేంద్రియములో నిజమని గాని ఆత్మ నిజమని గాని కూడా అంటుకోకుండా ఆ రెంటిని విడిచిపెట్టమన్నాడు. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య, చెప్పేవాని మాట సులువుగా ఉంటుంది, ఇడిచేవానికి మహా కష్టం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటానే అనుష్ఠానం చేసి విడిచిపెట్టరంటే నీకు బాధ, గుడికి పోయి విడిచిపెట్టరంటే బాధ, ఏమన్నా మతాచారం బొట్లు పెట్టుకుని విడిచిపెట్టంటే బాధ. మరి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు కదా, మొత్తం విడిచిపెట్టమన్నాడు కదా, అంటే విడిచిపెట్టాలంటే ఎంత కష్టం. కానీ భగవానుడు చెప్పినటువంటి మాటల్లో ఈ సర్వధర్మాలకు మూల కారణమైనటువంటి దాన్ని ఎప్పుడైతే గుర్తింపజేస్తాడో దాన్ని విడిచేటువంటి యొక్క లక్షణం మనకు దగ్గరగా అలవాటైతుంది. నీవు ధర్మాలన్నీ ఇడిచిపెట్టినప్పుడే నీ ధర్మం మిగులుతుంది. ధర్మములన్నీ ఏదన్నా ఒకదాన్ని భ్రాంతిగా పట్టుకుంటువా ఇంకా మనకు ఆత్మధర్మం గోచరించదు, గురుధర్మము గోచరించదు. అందుకే గురువు దగ్గరికి వచ్చినాక హనుమన ప్రాణములు దారపోసినానంటే ఇంకా గురువాజ్ఞ గాని రెండవది కాదు. అందుకే జనకుడు చక్రవర్తి యొక్క విషయంలో అమనస్కుడు అంటే ఎవరు, హనుమన ధనాలు దారపోయడం అంటే ఎలాగో అనేటువంటి దాన్ని మనకు ఈ జనకుని యొక్క చరిత్రలో తెలుస్తుంది. మరి శాస్త్రం చదువుతున్నారు పండితులంతా. ఈ రికాబులో కాలు పెట్టి అవతల రికాబులో కాలు పెట్టే లోపలనే మోక్షమును పొందవచ్చును అని వచ్చింది. అంటే అది కూడా దూరమేనేమో అంటాడు సీతారామాంజనేయులో. కనురెప్ప మూయుట కంటే వికసించిన పువ్వు గిల్లుట కంటే సులభం అమనస్కం అంటాడు ఆయన. అతనికి దయ వస్తే అర నిమిషమే చాలంటాడు ఈయన. మరి రికాబులో కాలు పెట్టాలన్నాడు. రికాబులో కాలు పెట్టేంత కంటే కూడా సులభం అంటే జనకుల వారికి ఇంతకు పూర్వం ఇన్ని బోధకు ఈ మాట చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఏమిరా, ఇంద్రియ నిగ్రహం కావాలా, మనో నిగ్రహం కావాలా, ఆత్మ నిగ్రహం కావాలా, సర్వ భ్రమలను వదిలించుకోవాలా, అటువంటి వానికి కదా మోక్షము రావాలంటే కష్టము. మరి ఇది ఏమి ఊరికి రికాబులో కాళ్ళంటే అవతల పెట్టు లోపలే వస్తుంది అంటారు మోక్షము, ఇది ఎక్కడ సమస్య అని సందేహం వచ్చింది ఎవరికి, జనకుల వారికి. అన్నాడు, ఏమయ్యా మీరు చూపిస్తారా, ఆ మాటకు సరైనటువంటి అర్థం నాకు చెప్తారా అన్నాడు. అయ్యా మేము అంతటి వాళ్ళం కాదు, మేము చూపలేమన్నారు. కానీ ఆ వాక్యం అబద్ధమన్నా నానండి, అబద్ధం అంటేనే నాకు ఒక శాంతి ఉంటుంది. ఏదో ఎవరో రాసినారు, అయ్యో శాస్త్రం అబద్ధం అంటే రవరవాది నరకం రాజా మేము అనం ఆ మాట అంటారు. ఓరి మూర్ఖులారా, అబద్ధం అనకపోతే చెప్పమంటే చెప్పకపోతే మా ఎట్లా వినే వాళ్ళకి సందేహం ఎంత బాధ పెడుతుంది. కాబట్టి ఇది వీళ్ళందరికీ ఇంకా న్యాయమైనటువంటి వాళ్ళు కాదు, వీళ్ళంతా దొంగలు, ఊరికి చదువుకుంటా పొట్ట పూసుకుంటా ఉన్నారు, లోపల ఏమన్నది. ఈయనకి ఇది పెరిగిపోతా ఉంది ఆవేశం, ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలా. శరీరమా క్షణభంగురము, నీటి బుడ్డగ లాంటిది, పండుటాకు మాదిరి, మెరుపు తీగ మాదిరి, ఏ క్షణంలోనైనా పోవచ్చు. సందేహం మిగిలించుకొని పోతే జన్మం వస్తుంది కదా. నాకు ఈ సందేహం తీర్చే వాళ్ళు ఎవరు అడిగినా ఇదే మాట అంటారు. శాస్త్రము నిజమన్ అంటారు, చెప్పమంటే నేను చెప్పలేమంటారు. ఇక ఎక్కడ చూసినా వాళ్ళ సాధువులను వేదాంతులు అందరినీ లోపలేపించినాడు జైల్లో. ఇంకా 4 రస్తాలు కలిగే చోటంతా కూడా బోరుడు లేపించినాడు. జనకునికి ఫలానా సందేహం వచ్చింది, తీర్చే మహాత్ములు ఎవరైనా ఉంటే రావచ్చునని. ఈయన ఒక బోరుడి దగ్గరికి అష్టావక్రుడు పోయినాడు. ఈయన వక్రములు అంటే మీకు తెలుసు, చాలా 8 సొట్టలు మనిషి అయినా ఒక రకంగా నడిచి ఒక పక్కకు, ఒక దిక్కు చూస్తే ఇంకొక పక్కకు పోతా ఉంటుంది. ఇట్లా వక్రమైనది. ఈ అష్టావక్ర మహర్షి ఆ బోరుడి దగ్గర చూస్తున్నారు. ప్రతి బోర్డు దగ్గర 2 రాజభటులను కాపలా పెట్టినాడు, ఎవరైనా వస్తే పిలుచుకురండి అని. ఈయన చూస్తా అంటే ఓహో భలే నిఘాగా చూస్తున్నావా సొట్ట మనిషి. పెద్ద పెద్ద పండితులు, ఉద్దండ పండితులు, గంట పిండారాలు వేసుకుని వాళ్ళంతా జైల్లో ముగ్గుతాండారు, నువ్వు అదా సొట్టలుగా ఉండవు, నువ్వేం చెప్తావు అన్నాడు. లేదయ్యా నన్ను పిలుచుకొని పో. సొట్టలు 8 సొట్టలు ఉన్నాడు ఆయన. అష్టావక్రుడు అంటే 8 వక్రాలు ఉండేవాడు, వంపులు. ఆ వంపులో 8 ఉండేటువంటి వాడు. ఆ మాట అంటానే, లేదయ్యా అంత తీవ్రత ఉందా మీ రాజుకు, పిలుచకపోండి అన్నాడు. ఒకడు వాదించినాడు. ఒక భటుడు, సరేరా మనసు మేము పోతుంది, ఎన్నాళ్ళంటే దారులలో కాపలా కాస్తాం, ఏ పుట్టలో ఏ పాముంది పిలిచకపోదాం అని చెప్పి తీసుకొని పోతాడు. రాజుగారి దగ్గరికి వచ్చినాడు. రాజు చూసినాడు, ఏమయ్యా
శాస్త్రం నిజమే అని అన్నాడు, ముమ్మాటికి నిజమే అన్నాడు. నాకు చెప్తావా అన్నాడు. ఓ చెప్తానన్నాడు. మరి చెప్పండి అన్నాడు. ఉండగా ఏమంతా చెప్తాను కదా చెప్పన్నాడు. స్నానం అయింది. అభ్యంగ స్నానం అయిన తర్వాత భోజనాలు అయినాయి. గుర్రాన్ని పట్టుకున్నారు. ఉద్యానవనం లేకపోయినారు వాళ్ళ పార్కులేకి పోయి పెట్టినాడు కాలు. పెడతా అవతలికి కాలు చెప్పమన్నాడు. అంటే ఆ శాస్త్రము చదివినప్పుడు ఏమిన్నా ఊరికి కాలు పెట్టేదే చూసినావా, నీ వెనకలా ముందర ఏమన్నా విన్నావా అన్నాడు. అంటే తనుమన ధనాలు గురువుకు దారపోసినటువంటి త్యాగధనునికి ఈ రికాబ్లో కాలు పెట్టి అవతల రికాబ్లో కాలు పెట్టే లోపలనే పొందొచ్చునన్నాడు. మరి ఆ ముందు క్రియ నువ్వు చేయాలి కదా అన్నాడు. తనుమన ధనాలు దారపోయడం క్రియ జరగాలి కదా, పని జరపుకోకుండా ఊరికినే వస్తుంది పోదన్నాడు. అంటే సరే అన్నాడు. అట్లా నిలబడినాడు రికాబ్ మీద కాలు పెట్టి. ఇక తనుమన ధనాలు గురువుకు దారపోసిన అన్నాడు. అవన్నీ మనస్సు ఒకటి దారపోస్తాలన్నాడు. ఈ మనస్సు గురువు గారిది అని అన్నాడు. సకల ధర్మాలు తెలిసినోడు కదా, ఇంకా అవతలికి కాలు పెట్టాలంటే వీడు సంకల్పం వాడుకోవాలి కదా. మనస్సు ఉన్న మనస్సు గురువుది అనుకుంటే గురువుకి ఇచ్చేసిన వాడుకునేకి నాకు ఎక్కడ హక్కు ఉంది, ఊరికే నేర్చిపోయినాడు. ఈయన ఏమిరా నీకు మోక్షం కావాలనిలే, నాకు మోక్షం కావాలని ఆయన అనిలే. గుర్రాన్ని గరుచుకొని ఆయన నిలబడుకున్నాడు. ఈయన చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చూసినారు. చూసి ఏమి రాజుగారి కాలం విలువైనది కదా, మన దేశానికి అంత ప్రాణము కదా రాజు అంటే. ఇంత టైం పోయినాడని చెప్పి లోపలికి వచ్చి చూస్తే ఈయన ఎక్కడో చెట్టు కింద పోయి కూర్చున్నాడు ముసలాయన. ఈయనేమో గుర్రాన్ని కరుచుకున్నట్టే ఉంటాడు. ఏమో చేతుబడి చేసినాడు పైన మా సాధు వచ్చేసి ఇట్లా పని చేసినాడు. లేకపోతే రాజుగారు గుర్రాన్ని కరుచుకొని నిలబడిపోవడం ఏంటి అని చెప్పి అని అనుకున్నాను. రాజా అంటే పలకడు. గురువు గారి సొమ్ము నేను వాడుకునే నాకు హక్కు లేదు కదా, నిర్ణయంలో ఉన్నాడు ఆయన. ఎత్తుకొని పోయి రాజసింహాసనంలో నిలబెట్టినారు. అయినా మళ్ళా మనం ఏం చేసినా పలకలేదు. ఆ గురువు గారు ఎక్కడున్నారో ఎతకండప్ప, ఆయన మహాపోతెగిన రోజంతా పోయినా 1 కిలోమీటర్ కూడా నడిచేవాడు కాదు, పట్టుకోమని చెప్తున్నాడు. ఎక్కడ పోతాడు ఆయన? దొంగన ఏమన్నా తప్పు చేసినాడా? ఆ ఉద్యానవనంలోనే ఆయన పండుకున్నాడు. ఆయన పిలుచుకొని వచ్చినారు. అయ్యా ఏం చేసినారు? ఏమో మహాత్మ